మోస్ట్ పీపుల్ బిలీవ్ లో లిబిడో అని అంటే హార్మోన్ ప్రాబ్లం అని. అందుకనే టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు. సప్లిమెంట్స్ కూడా ట్రై చేస్తారు. కానీ చాలాసార్లు అసలైన రీజన్ అక్కడ ఉండదు. ఇన్‌ఫాక్ట్ లో లిబిడోకి కామన్‌గా ఉండే ఈ రీజన్స్‌ని మిస్ అవ్వడం వల్ల మాత్రమే. చాలామంది ఇయర్స్‌గా స్ట్రగుల్ అవుతారు. కానీ వీటిని ఇగ్నోర్ చేస్తారు. అందులో మనం ఫస్ట్‌లీ చూడాలి అని అంటే ది ఫస్ట్ థింగ్ ఇస్ ఆల్కహాల్. కొంచెం ఆల్కహాల్ రొమాన్స్‌కి హెల్ప్ అవుతుందని చాలామంది నమ్ముతారు. యెస్, షార్ట్ టర్మ్‌లో రిలాక్సేషన్ ఇచ్చినట్టు అనిపించొచ్చు. కానీ రెగ్యులర్‌గా ఆల్కహాల్ యూజ్ చేస్తే మాత్రం సెక్షువల్ డిజైర్, అరౌజల్, సాటిస్ఫాక్షన్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సెకండ్ థింగ్ ఇస్ పువర్ స్లీప్. మీరు సరిగ్గా నిద్రపోవట్లేదు అని అంటే బాడీకి ఇంటిమసీ గురించి ఆలోచించే లగ్జరీ యూజువల్లీ ఉండదు. ఎనర్జీ, మూడ్, హార్మోన్ బ్యాలెన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. రిజల్ట్ ఏంటి? సెక్స్ మీద ఇంట్రెస్ట్ కూడా స్లోగా తగ్గడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ క్రానిక్ స్ట్రెస్. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరికీ ఉండే ప్రాబ్లం. వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేదా ఫైనాన్షియల్ వరీస్ కూడా అవ్వచ్చు. మైండ్ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడ్లోనే ఉంటే డిజైర్కి స్పేస్ ఎక్కడి నుంచి ఉంటుంది. లాస్ట్ థింగ్ ఇస్ అన్రిజాల్వ్డ్ రిలేషన్షిప్ హర్ట్. ఇది నా ఒపీనియన్‌లో మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ రీజన్. చాలా కపుల్స్ అనుకుంటారు మాకు లిబిడో ప్రాబ్లమ్ ఉంది అని. కానీ కొన్నిసార్లు ప్రాబ్లమ్ లిబిడో కాదు. మంత్స్ లేదా ఇయర్స్ మాట్లాడకుండా ఉన్న డిసప్పాయింట్మెంట్స్ కావచ్చు, లేదా రిపీటెడ్ ఆర్గ్యుమెంట్స్, ఇంకా యూ ఫీలింగ్ అన్‌హర్డ్. ఇవన్నీ ఎమోషనల్ డిస్టెన్స్‌ని క్రియేట్ చేస్తాయి. ఎమోషనల్ డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఫిజికల్ ఇంటిమసీ కూడా తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే యూజువల్లీ డిజైర్ అనేది బాడీలో స్టార్ట్ అవ్వకపోవచ్చు. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఇట్ స్టార్ట్స్ విత్ ది కనెక్షన్ యూ హ్యావ్ విత్ యువర్ పార్ట్నర్. అందుకే లో లిబిడో అని అంటే వెంటనే హార్మోన్స్ని బ్లేమ్ చేయకండి. మీ బాడీ, మీ స్ట్రెస్ లెవెల్స్, మీ మెంటల్ హెల్త్ మరియు మీ రిలేషన్షిప్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ సెక్షువల్ డిజైర్ ఈక్వల్లీ. అసలైన రీజన్ ఐడెంటిఫై మనం చేసాము అని అంటే సొల్యూషన్ కూడా ఈజీగా కనిపిస్తుంది.